హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భారతరత్న అవార్డు పొందినటువంటి లతా మంగేష్కర్ తన చిన్ననాటి సంఘటన ఒకటి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. అదేంటో తెలుసా? ఆమె చిన్నతనంలో బేడ అనేటటువంటి ఒక నాణెం ఉండేది. అంటే పావలా, అర్ధ రూపాయి లాంటిదనమాట. ఓకే. ఆ నాణ్యాన్ని చెల్లదనమాట అది యాక్చువల్‌గా. నేను చెల్లిస్తాను చూడు అని చెప్పి పందెం కట్టి మరి ఒక షాప్‌లోకెళ్ళి ఆ షాప్ ఓనర్‌కి చూపించి, "ఇదిగో ఈ బేడాకి సంబంధించిన సరుకులివ్వండి" అని చెప్పి ఆ గల్లా పెట్టెలో ఆయన చూసి చూడకుండా వేసేసి, ఆ సరుకులని తెచ్చి ఆనందంతో, విజయానందంతో హ్యాపీగా ఉంది. "చూసావా నేనెలా చెల్లించాను" అని చెప్పి. వాళ్ళ నాన్నగారు, లతా మంగేష్కర్ నాన్నగారు వచ్చి ఏం చెప్పారో తెలుసా? "అమ్మ చిన్నప్పటి నుంచి ఈ విలువలు లేకుండా మోసం చేసి ఇలా విజయానందంతో, గర్వంతో ఉంటున్నావు గదా! అసలు అది ఎలా తీసుకున్నారో తెలుసా షాప్ ఓనరు? నీ తండ్రి యొక్క నిజాయితీని చూసి. దాన్ని తాకట్టు పెట్టి తెచ్చేసావు. ఇప్పుడు ఆ గల్లా పెట్టె ఓపెన్ చేసి చూస్తే ఆ బేడ చెల్లదని తెలిస్తే నీ పరువు ఎంత పోతుంది? కాబట్టి తాత్కాలికంగా నువ్వు చాలా హ్యాపీగా ఉండొచ్చు. కానీ విలువలు లేకుండా జీవించి ఎలా బతుకుతావు? కాబట్టి నేను ఇంకో బేడ ఎక్స్‌ట్రా ఇస్తాను. దయచేసి అక్కడికెళ్ళి తప్పు ఒప్పుకొని అతన్ని క్షమించమని అడుగు" అని చెప్పి విలువలు నేర్పించారు ఫ్రెండ్స్. కాబట్టి ఆమె ఆ స్థాయికి రాగలిగారు. కాబట్టి మన పిల్లలకు కూడా మన విలువలు నేర్పించి, మన జీవితంలో భవిష్యత్తులో ధైర్యంగా ముందుకెళ్దాం. థాంక్ యూ.